వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రిక చూసినట్లయితే యా అల్లా సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో దుర్ఘటన అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో నిలిచింది. సౌదీలో నిన్న ఒక బస్సు ప్రమాదం చాలా ఘోర ప్రమాదానికి గురైంది. మంటలో 43 మంది హైదరాబాదీ ఉమ్రా యాత్రికులు సజీవ దహనమయ్యారు. వీరంతా ఈ మక్కా యాత్రకని వెళ్ళి అక్కడి నుంచి మక్కా యాత్ర పూర్తి చేసుకొని మదీనాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మరో ఇద్దరు కర్ణాటక వాసులు మృత్యువాత మక్కను దర్శించుకొని మధ్యన వెళ్తుండగా ఈ దుర్ఘటన. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. ఈ నెల 9న నగరం నుంచి వెళ్ళిన 54 మంది, బస్సులో మదీనాకు బయలుదేరిన 46 మంది, ఒకరు మినహా మిగతా వారంతా కూడా మృత్యువాత. ఘోర ప్రమాదంతో హైదరాబాద్లోని విషాదం. ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి సీఎం రేవంత్ తదితర ప్రముఖుల సంతాపం. సచివాలయంలో 7995957 ఒక నెంబరు. ఇంకొక నెంబర్ చూసినట్లయితే 9912291945 టోల్ ఫ్రీ నెంబర్లతోటి కంట్రోల్ రూమ్. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం. మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో తక్షణమే సౌదీ అధికారుల బృందం అంటూ వారితో సంబంధించి హెడ్లైన్స్ మనం చూడొచ్చు. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా మదీనా దర్శించుకోవాలని తమ చిరకాల వాంఛను తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్ళిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 43 మంది నగరానికే చెందినవారు కాగా మరో 2 కర్ణాటకకు చెందినవారు. వీరంతా కూడా ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో అంతా సజీవ దహనమయ్యారు. ఇక మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున మదీనాకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయాన్నే అందిన పిడుగుపాటు లాంటి వార్త నగరవాసుల్ని కలిచివేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి కుమార్తెలు, వారి పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే మనం జనరల్గా చూస్తుంటే యాత్రలకు వెళ్ళినా కూడా, ఏదైనా టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళినా కూడా ఒక ఫ్యామిలీ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు ఫ్యామిలీ మొత్తం కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అది ఇక్కడ ఉమ్రా యాత్రికుల కూడా అదే జరిగింది. అయితే మృత్యుంజయుడు సౌదీ ప్రమాదంలో బతికి బయటపడింది ఒకే ఒకడు. ప్రయాణంలో డ్రైవర్ పక్కన కూర్చున్న అబ్దుల్ షేబ్. ఇక మరో వార్త చూసినట్లయితే నిర్ణయం తీసుకుంటారా, ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా? పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సత్సరం చేస్తున్నారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఇక్కడ నిన్న చర్చలైతే జరిగినాయి సుప్రీంకోర్టులో. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వేటు పడే అవకాశం ఉందనే చర్చలైతే జరుగుతున్నాయి. ఒకవేళ వేటు పడితే ఫస్ట్ ఏ ఎమ్మెల్యే పైన వేటు పడే అవకాశం ఉంది. అయితే అది కూడా చర్చాంశమైంది. ఇక కోర్టు ఆదేశాలను బేఖతరు చేస్తున్నారంటూ సీజే జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది. అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటారా అనేది స్పీకర్ తేల్చుకోవాలి. వచ్చే వారంలోగా అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకోండి, లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని అల్టిమేటం జారీ చేసింది. ఈ వ్యవహారంలో 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేస్తే, అయితే స్పీకర్ కార్యాలయ సిబ్బంది మాత్రం 8 వారాల గడువు అడిగారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం 4 వారాల గడువు ఇచ్చింది. మరి 4 వారాల తర్వాత ఏం జరగనుంది అనేది చూడాలి. అయితే వీళ్ళకి మాత్రం ఒకవేళ అనర్హత పిటిషన్ పైన చర్యలు తీసుకుంటే మాత్రం మళ్ళీ ఉప ఎన్నికలు, ఈ 10 నియోజకవర్గాల్లోని మళ్ళీ ఉప ఎన్నికలు తప్పు అంటూ కూడా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో చర్చలైతే నిన్న విచారణ జరిగింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం పైన సిజేఐ ఆగ్రహం. న్యూ ఇయర్ జరుపుకుంటారో మీ ఇష్టం,
ఈ అంశంలో రాజ్యాంగ రక్షణ స్పీకర్కు వర్తించదని స్పష్టీకరణ. వచ్చే వారంలోగా అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్కు సుప్రీం అల్టిమేటం. 4 వారాలుగా సమాధానం చెప్పాలని స్పీకర్ కార్యాలయానికి నోటీసులు వంటి వార్త సంబంధించి మనం హెడ్లైన్స్ చూడొచ్చు. హసీనాకు మరణ శిక్ష తీర్పు వెలువరించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి 1400 మంది మృతికి కారణమయ్యారన్న కేసులో షేక్ హసీనాకు నిన్న మరణ శిక్ష విధించడం జరిగింది. అయితే నిన్న అంటే నవంబర్ 17వ తారీఖు షేక్ హసీనా పెళ్లి రోజు అని కూడా తెలుస్తుంది. అయితే రాజకీయంగా తన పెళ్లి రోజుని అంటే 1967లో 1967 నవంబర్ 17వ తారీఖున వీరు పెళ్లి రోజు. అయితే అదే రోజు కావాలని రాజకీయ కక్షతోటి ఇలా షేక్ హసీనాకు మరణశిక్ష విధించారని కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి 1400 మంది మృతికి కారణమయ్యారన్న కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్కు మరణశిక్ష, మాజీ ఐజీ చౌదరి అబ్దుల్లా ఆల్ మామూన్కు కూడా 5 ఏళ్ల శిక్ష విధించారంట. హసీనాను వెంటనే తమకు అప్పగించాలని భారత్ను కోరిన తాత్కాలిక సర్కార్ ఇది రాజకీయ కుట్ర అంటూ హసీనా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక 50% సీలింగ్తోనే పంచాయతీ ఎన్నికలు, సుప్రీంకోర్టు సూచన, హైకోర్టు మధ్యంతర తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. బీసీలకు 42% కోట కొలికి వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపైన నిర్ణయం. డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశం. కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో 42% సీట్లు ఇవ్వాలని నిర్ణయం. సౌదీ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, మల్టీ యూజర్ జోన్లుగా ఔటర్ లోపలి పరిశ్రమల స్థలాలు పాలసీకి ఆమోదం అంటూ నిన్న మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి అంశాలకు సంబంధించి నిన్న ప్రెస్ మీట్లో పొంగులేటి మాట్లాడడం జరిగింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లను 50%కి మించకుండా అమలు చేస్తూ వీలంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా చేపట్టిన ఎన్నికల ప్రక్రియ కోర్టు కేసులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎన్నికలకు వెళ్లాలంటే 50% మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని మంత్రివర్గం తీర్మానించింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి 25న మళ్ళీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆమోదించాలని నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైన తదుపరి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో కేబినెట్ సుదీర్ఘంగా సమావేశమై ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి 2026 మార్చి 31తో ముగినుండగా ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామాలకు రావాల్సిన 3000 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మురిగిపోనున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం జూబ్లీ హిల్స్లో గెలిచిన జోష్ తోటి ఈ స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకొని కూడా చూడాలి. అయితే మరి స్థానిక ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ ఎంతవరకు ఓట్లు ప్రజల నుంచి రాబట్టుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇక కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇక ప్రత్యక్షంగా పైరసీ, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటూ మరో వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే ఐబొమ్మకు సంబంధించి ఓ వెబ్సైట్లో పైరసీ సినిమా చూస్తే ఏమవుతుంది, తక్కువ రేటుకి అది అందుబాటులో ఉంది కదా అని అనేక మంది భావిస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఇదే అంశాన్ని పలువురు లేవనెత్తారు. ఈ వ్యవహారంలో పైకి పైరసీ అని కనిపిస్తున్న అంతర్గతంగా బెట్టింగ్ దందా, డేటా చోరీ ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మడి రవి సంబంధించి ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి కూడా వారు డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇమ్మడి రవి ఈ ఐబొమ్మ ఫ్రీగా సినిమా చూపిస్తూనే ఆన్లైన్లో తన బెట్టింగ్ యాప్స్ని కూడా ఆయన ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించారని కూడా అయితే తెలిసింది. అయితే ఏదైనా ఫ్రీగా వస్తుందంటే మాత్రం మనం అట్రాక్ట్ కాకూడదు. ఈ సైబర్ మోసాలు చాలా ఉన్నాయంటూ కూడా నిన్న ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది పోలీసు ఉన్నతాధికారులు. 2 రకాలుగా దందా చేసిన ఐబొమ్మ రవి అతడి హార్డ్ డిస్క్లో 21,000కు పైగా చిత్రాలు
1972 నాటి గాడ్ ఫాదర్ నుంచి ఓజీ వరకు వెబ్సైట్స్ హోస్టింగ్కు 110 డొమైన్స్ ఖరీదు, 5 దేశాల నుంచి సాగిన కార్యకలాపాలు, విదేశాల్లోని పార్ట్నర్స్ వివరాలు ఆరా. ఇక విలేకరుల సమావేశంలో కోతలు వీసీ సజ్జనర్. ఇక పోలీసులకు థ్యాంక్స్. సివి ఆనంద్ మొదలెట్టిన సజ్జనర్ కొనసాగించారు. అందుకే సవాలు విసిరిన వ్యక్తి జైల్లోకి వెళ్ళాడంటూ చిరంజీవి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. నిన్న చిరంజీవి, రాజమౌళి, దిల్ రాజు, నాగార్జున కూడా వీళ్ళు ప్రెస్ మీట్లో పాల్గొని సజ్జనర్కి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులందరికీ కూడా వారు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇక ఆత్మాహుతి బాంబర్ అరెస్ట్ అంటూ మరో వార్త కూడా ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో హెడ్డింగ్లో నిలిచింది. శ్రీనగర్లో జసీర్ బిలాల్ వాణిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తోటి ఉగ్రవాదులకు డ్రోన్లతోటి దాడులు చేసేలా సాంకేతిక సాయం అందజేత బిలాల్ను ఆత్మాహుతి బాంబర్గా మారేలా ఉగ్ర భావోద్యమం తలకెక్కించిన డాక్టర్ ఉమర్. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి. అమీర్ రషీద్ను 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించిన కోర్టు. అమీర్ రషీద్ అలీని కోర్టుకు తరలిస్తున్న భద్రతా సిబ్బంది వార్త కూడా ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కాంట వేయలే కొనలే. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంద్, వెలవెలబోయిన వ్యవసాయ మార్కెట్లను వార్త కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది. బంద్తో నిర్మానుష్యంగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్. ఉమ్మడి ఖమ్మం జిల్లానే కొద్దిగా కొనుగోలు, పెట్టుబడికి డబ్బు లేక దుఃఖంలో దూది రైతు. పంట కొనాలంటూ పలుచోట్ల ఆందోళన. మిల్లర్తోటి కిషన్ రెడ్డి, తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. మంత్రులు మాట్లాడినా కూడా జిన్నింగ్ మిల్లర్లు ససీమిరా. నేడు రాష్ట్రానికి రానున్న CCI CMD అయితే ఎక్కడ కాంటా వేయలేదు. దూది పింజ కూడా ఖరీదు జరగలేదు. ఖమ్మం మార్కెట్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు, ట్రేడర్లు సోమవారం నుంచి బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిన్నింగ్ మిల్లులు ఉన్న 28 జిల్లాల్లో పత్తి కొనుగోలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే 1095 మంది రైతులు 10,750 క్వింటాల పత్తిని విక్రయించారు. అయితే సోమవారం 52 జిన్నింగ్ మిల్లుల్లో 478 మంది రైతులు పత్తి విక్రయాలకు సంబంధించిన స్లాట్స్ బుక్ చేస్తున్నా కూడా కొనేవారు కరువయ్యారంటూ ఇక్కడ ఆదిలాబాద్ మార్కెట్లో ఈ పత్తి మిల్లులకు అక్కడి బంద్ బ్యానర్లు, ఫ్లెక్సీలు చూసి వెనుతిరిగారు. కొందరు రైతులు పత్తి కొనాలంటూ రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇక స్థానిక రిజర్వేషన్లు 50% మించొద్దు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ, నోటీసులు జారీ. ఒకవేళ ఉల్లంఘన జరిగితే ఎన్నికలను నిలిపివేస్తామని హెచ్చరిక. నామినేషన్ల ప్రక్రియ మొదలైందంటూ సాకులు చెప్పొద్దని వ్యాఖ్య. తమ అధికారులను పరీక్షించవద్దన్న ధర్మాసనం అంటూ కూడా హెడ్లైన్స్ మనం చూడొచ్చు. ఇక సీఎంగా 10వ రికార్డు నెలకొల్పనున్న నితీష్ కుమార్ 19న అధికార పక్షనేతగా ఎన్నుకోనున్న JDU 20న సీఎంగా ప్రమాణ స్వీకారం. మరో 5 మంత్రులు కూడా కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని మోడీ. ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు మొత్తంగా బీజేపీ నుంచి 16 మంది, JDU నుంచి 14 మంది మంత్రి పదవులు లభించే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ మనం సాక్షి దినపత్రికలో ఇవి ప్రధాన వార్తలుగా మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా ఉన్నాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అయితే అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా నిలుస్తుంది సౌదీలో ఘోర బస్సు ప్రమాదం. 45 మంది హైదరాబాదీలు సజీవ దహనం. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ ఢీకొని దగ్ధమైన బస్సు. 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు మృతి. ప్రాణాలతోటి బయటపడ్డ ఒకే ఒక్కడు. అతడు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి అతను వచ్చి వివరాలు చెప్తే కానీ పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియని పరిస్థితి. ఇంకా సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది మృతి చెందారు. మక్కా దర్శనం అనంతరం మదీనాకు వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి దాటినాక 1:30 ఇండియన్ టైం ప్రకారం మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు సహా 45 మంది సజీవదానమయ్యారు. సేమ్ కర్నూలులో జరిగినటువంటి బస్ ఇన్సిడెంట్ లాగానే ఇది బస్ ఇన్సిడెంట్ కూడా మనం చూడొచ్చు. అయితే వాళ్ళు నిద్రలో ఉండడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. మనం హెడ్లైన్స్ చూసినట్లయితే నెల 9న ఉమ్రా యాత్రకు వెళ్ళిన 54 మంది హైదరాబాద్ వాసులు
మక్కా దర్శనం అనంతరం బస్సులో 46 మంది మదీనాకు పయనం. మార్గం మధ్యలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం. మృతులు ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. మరో ఫ్యామిలీకి చెందిన 6 అనారోగ్యంతో హోటల్లో 4 ఉండగా కారులో మరో 4 వెళ్లడంతో దక్కిన ప్రాణాలు. బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సౌదీలోని అంత్యక్రియలు ఏర్పాట్లు సర్కారు ఖర్చులతోనే కుటుంబ సభ్యుల తరలింపు పర్యవేక్షణకు మంత్రి అజరుద్దీన్ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని. ఇక పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ అంటూ కూడా ప్రధాన వార్తగా అన్ని దినపత్రికలో నిలుస్తుంది. అయితే మరిన్ని కేబినెట్ నిర్ణయాలు. ఓఆర్ఆర్ లోపలి ఇండస్ట్రియల్ ల్యాండ్ను మల్టీ యూజ్ జోన్స్గా మార్చే పాలసీకి ఓకే. అందశ్రీ స్మృతి వనం ఏర్పాటు. ఆయన కుమారుడు దత్త సాయికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. 2 ఏళ్ల పాలన సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. SRSP స్టేజ్ 2 మెయిన్ కెనాల్కు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు అంటూ నిన్న కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ మనం హెడ్లైన్లో చూడొచ్చు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు. కోర్టు తీర్పు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. కేంద్ర సహకారం లేకనే బీసీ బిల్లులు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ డిసెంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కేబినెట్ అయితే నిర్ణయించింది. ఇక ఫిరాయింపులపైన 4 వారాల్లో తేల్చండి, లేదంటే న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు నిన్న కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. వాది ప్రతివాదులకు నోటీసులు జారీ. 4 ఎమ్మెల్యేల అంశంలో విచారణ పూర్తయిందన్న స్పీకర్ ఆఫీస్. ఇక పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల అంశంలో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ చర్యలు తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా అనేది ఆయన ఇష్టం. ఫైనల్గా కొత్త సంవత్సర వేడుకలను స్పీకర్ ఎక్కడ జరుపుకుంటారో తనే నిర్ణయించుకోవాలని సీజే జస్టిస్ బిఆర్ గవే వ్యాఖ్యానించారు. ఇక ఫిరాయింపు అంశంపైన 3 నెలల్లోగా విచారించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు తెలిపింది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగుస్తుంది అంటూ ఈ ప్రధాన వార్తగా నిలుస్తుంది అన్ని దినపత్రికల్లో. ఇక డిజిటల్ అరెస్టు పేరుతోటి మహిళ నుంచి 32 కోట్ల లూటి. సిబిఐ ఆఫీసర్లమని చెప్పి డబ్బు దోచిన సైబర్ నేరగాళ్లు. వీడియో కాల్ ద్వారా 6 నెలల పాటు బాధితురాలు ట్రాప్. 187 బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేయించి మోసం. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక 34 హార్డ్ డిస్కులు, 21,000 సినిమాలు. ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి సంపాదన 20 కోట్లు అంటూ వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే ఫ్రీగా సినిమాలు చూపెట్టి జనం పర్సనల్ డేటా చోరీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు ఆ డేటా వాడుతున్నాడు. మీడియా సమావేశంలో సిపి సజ్జనర్ వెల్లడి. ఇల్లీగల్ పనులు చేస్తూ తోపు అంటే చట్టం ఊరుకోదని హెచ్చరిక. పైరసీ వల్ల ఎందరో నష్టపోతున్నారంటూ చిరంజీవి. అమాయకులను సైబర్ నేరగాల బారిన పడే ప్రమాదం. రాజమౌళి. మా ఫ్యామిలీ మెంబర్ కూడా డిజిటల్ అరెస్ట్ బారిన పడ్డారు అంటూ నాగార్జున కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇక హసీనాకు మరణశిక్ష. ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ తీర్పు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని నిర్ధారణ. మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్కు మరణశిక్ష. పోలీసు మాజీ చీఫ్ చౌదరి అబ్దుల్లా మామూన్కు 5 ఏళ్ల జైలు. హసీనా అధికారం నిలబెట్టుకోవడానికి బలప్రయోగం చేశారనే కోర్టు. తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందనుకుంటే క్షమించాలని విజ్ఞప్తి. తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రత కట్టుదిట్టం. ఢాకాలో హై అలర్ట్. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. ఇది అల్లా ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటారు అంటూ హసీనా నిన్న స్పందించింది. అవామీ లీగ్ను రాజకీయంగా నిర్మూలించేందుకు ఈ తీర్పని ఫైర్. అయితే అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నది షేక్ హసీనాకి మరణశిక్ష విధించిన తర్వాత అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అక్కడ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది.
కోల్డ్ వేవ్ మరింత తీవ్రం. రాష్ట్రంలోని 9 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన రాత్రి టెంపరేచర్లు 3 జిల్లాలు 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతల నమోదు, 6 జిల్లాలు 8, 4 జిల్లాలు 9 డిగ్రీలు రికార్డు అయినటువంటి వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది. ఇక వెదర్కి సంబంధించి మిడ్ డే మీల్స్ ఛార్జీల పెంపు మే 1 నుంచి అమల్లోకి, కొత్త రేట్లు ఉత్తర్వులు జారీ. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. స్పీకర్ది కోర్టు ధిక్కారమే, ఫిరాయింపులపై తెలుస్తారా లేదా న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకొని అంటూ ఇది ప్రధాన వార్తగా హెడ్లైన్లు తీసుకోవడం జరిగింది. నమస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో విచారణ సంబంధించి 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేల్చండి. ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు, మీ చర్యలు తీసుకోకముందే మీరు కొలికి తేవాలి, మీరు తేల్చుకుంటే ధిక్కరణ కేసుతో మేమే తెలుస్తాం. అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక, నీరు వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో మీరు తేల్చుకోండి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన 4 వారాల్లోగా చట్ట ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ వ్యవహారంలో స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేక కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారా అనేది ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇష్టం. ఒకవేళ కోర్టు ధిక్కరణ పరిణామాలు ఎదుర్కోవాలనుకుంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి. తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై హెచ్చరిక సంబంధించిన వార్త ప్రధాన వార్తగా నిలుస్తుంది. అయితే పార్టీ కోటాతోనే పంచాయతీ, ప్రభుత్వ పరంగా 42% ఉష్కాకి అంటూ ఒక వార్త ప్రధాన వార్తగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే పార్టీ కోటాతోనే పంచాయతీ అంటూ ఒక కథాంశం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశంపైన మళ్ళీ కొత్త నాటకం మొదలైంది. పార్టీ సింబల్ ఉంటని గ్రామ పంచాయతీ ఎన్నికలను పార్టీపరమైన రిజర్వేషన్తో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. వచ్చే ఏడాది మార్చిలోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు దాదాపు 3,000 కోట్లు వెనకపోతాయనే సాగుతో రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాలని కేబినెట్ తీర్మానించింది. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది అంటూ నమస్తే తెలంగాణలో ఈ కథనాన్ని మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వపరమైన రిజర్వేషన్లు కల్పించడమా లేక కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల పద్ధతిలోని ఎన్నికలకు వెళ్ళి బీసీలకు 42% రిజర్వేషన్ను పార్టీ పరంగా ఇవ్వడమా అనే అంశం మీదనే ప్రధానంగా చర్చించి అంతిమంగా మరోసారి బీసీలను మోసం చేయడానికే మంత్రివర్గం వ్యూహ రచన చేసినట్టు తెలిసింది అంటూ ఒక వార్త మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. అయితే కోర్టు తీర్పు తర్వాత పరిస్థితి ఎన్నికలు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం, కేబినెట్లో నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ అనంతరం ఆ వివరాలను చెప్పడం జరిగింది. టెట్పై టీచర్లకు సర్కార్ ఢోకా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సర్కార్. మరోవైపు టీచర్లు టెట్ రాయాలంటూ జీవో సవరణ, ప్రభుత్వ ద్వంద్వ విధానాన్ని ఖండిస్తున్న టీచర్లు అంటూ వార్త ప్రధాన వార్తగా టీచర్లకు సంబంధించి వాళ్ళు కంపల్సరీ కూడా అందరూ కూడా టెట్ పాస్ కావాలి. ఐబొమ్మలు 21,000 సినిమాలు, కోవిడ్ టైంలో ఐబొమ్మ జోరు, నెలకు 5 లక్షల యూజర్లు, విదేశాల్లో సర్వర్ల నిర్వహణ, 20 కోట్ల లావాదేవీలు, 3 కోట్లు ఫ్రీజ్, ఐబొమ్మ రవికి ఆదేశాలు, సిటిజన్షిప్ స్కామర్లకు డేటా విక్రయం అంటూ సజ్జనన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.